ఇరాన్కి సంబంధించిన ఒక మహిళ అమెరికాని చెమటలు పట్టిస్తుంది. ఎస్, రీసెంట్గా అమెరికా పోలీసులు ఇరాన్కి సంబంధించిన మహిళను అరెస్ట్ చేశారు. స్క్రీన్ పైన ఆ విజువల్స్ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. షామీమ్ మాఫీ. సో ఈమె ఇరాన్ దేశస్త్రాలు. 2013లో అమెరికాకి వెళ్ళిపోయింది. 2016లో గ్రీన్ కార్డ్ తీసుకుంది పూర్తిగా అక్కడ నివాసించేందుకు. దాని తర్వాత 2023, 2026 రీసెంట్గా ఇరాన్ అమెరికా ఏదైతే వార్ జరుగుతుందో ఈ నేపథ్యంలో ఇరాన్కి అమెరికా నుంచి కొన్ని డ్రోన్స్కి సంబంధించిన కొన్ని ఫ్యూజెస్, బాంబుకి సంబంధించిన కొన్ని ఫ్యూజెస్ ఇవన్నీ కూడా అక్కడికి తరలించేందుకు ఈమె ప్రయత్నించింది. సో రీసెంట్గా లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్ దగ్గర పోలీసులు ఈమెనైతే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. మనం క్లియర్గా చూడొచ్చు ఆ మహిళా ఫోటో. ఒక పక్క ప్రాక్సీ గ్రూప్స్, అమెరికాలో కూడా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఎప్పుడు ట్రంప్ పైన అటాక్ చేద్దాం, హెక్సెత్ డిఫెన్స్ మినిస్టర్ అతని పైన అటాక్ చేద్దాం, అలాగే వైస్ ప్రెసిడెంట్ జేడ్ వాన్స్ అతని పైన అటాక్ చేద్దామని కొన్ని ప్రాక్సీ గ్రూప్స్ ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్ నేపథ్యంలోనే ఇటు వైట్ హౌస్ దగ్గర, అలాగే ఇప్పుడు నేను ఎవరైతే చెప్పానో ఈ రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇళ్ళ దగ్గర కూడా కొన్ని డ్రోన్స్ని ఫ్లై చేయగలిగింది ఇరాన్. సో ఇదంతా కూడా ఎలా చేయగలుగుతుంది ఇరాన్? చూడండి, ఇరాన్కి సంబంధించిన నెట్వర్క్ ఎంతలా విస్తరించి ఉందో. అండ్ అలాగే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్లో ఇరాన్ అంతా ఒక పక్క ఉంటే అమెరికా, గల్ఫ్ కంట్రీస్, ఇజ్రాయెల్ అంతా కూడా ఒక పక్క ఉంది. అయినా కానీ గల్ఫ్ కంట్రీస్లో దుబాయ్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, అలాగే కువైట్ కావచ్చు, ఖతర్ కావచ్చు, ఇటువంటి దేశాలపైన కూడా ఇరాన్ అటాక్ చేయగలిగింది. ఒక పక్క ఐఆర్జేసీతో అటాక్స్ చేస్తూ, ఇంకో పక్క ఐఆర్జేసీ దాంతో బలపడిన ఈ ప్రాక్సీ గ్రూప్స్, లెబనాన్, హెజ్బుల్లా, షియా మిలిషియస్, ఇటువంటి గ్రూప్స్ అటాక్ చేయగలుగుతున్నాయి. ముఖ్యంగా ఇరాక్ లాంటి ప్రాంతంలో ఎయిర్ బేసెస్ని కూడా అటాక్ చేయగలిగారు ఇరాన్. అమెరికాకి సంబంధించిన మిలిటరీ బేసెస్, ఎయిర్ బేసెస్ని కూడా ఈజీగా అటాక్ చేయగలిగారు. దీనికి కారణం ఏంటంటే మియా షిరీషియస్ గ్రూప్. సో వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, పట్టుబడరు అంత ఈజీగా. అండ్ వీరికి అటాక్ చేయడానికి ఈజీగా దానికి కారణం ఏంటంటే ఇరాన్ డ్రోన్స్ ఇచ్చేస్తుంది వాళ్ళకి. సో వన్ వే అటాక్ డ్రోన్స్ ఇచ్చేస్తున్నాం. ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే టార్గెట్ పెట్టుకున్నారో అక్కడికి డ్రోన్స్ని పంపించేస్తారో, టైమింగ్ అంతా కూడా సెట్ చేస్తారో, అక్కడి నుంచి వారు వెళ్ళిపోతారు. సో వాళ్ళని పట్టుకోవడం కొంచెం కష్టం. పట్టుకున్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి విషయాలను కూడా రాబట్టలేదు. సో రీసెంట్గా ఈ షామీమ్ మాఫీ లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్లో ఈమెనైతే పట్టుకోవడం జరిగింది. సో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. 2023 టైంలో కూడా సూడాన్లో ఏదైతే మొత్తం కూడా అంతర్యుద్ధం జరుగుతుందో, సూడాన్, అమెరికా మొత్తం కూడా దాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా సూడాన్ ప్రభుత్వంతో ఈమె డైరెక్ట్గా ఫోన్ కాల్ మాడి బాంబు సంబంధించిన ఫ్యూజెస్ని కూడా సుమారు 55,000 ఫ్యూజెస్ని కూడా వాళ్ళకి పంపించేందుకు ఈమె ప్రయత్నించింది. సో చూడండి, సో ఇరాన్కి సంబంధించిన ఈ మహిళ ఈ ఒక్క న్యూస్తో అమెరికాని నిజంగా చాలా చాలా చెమటలు పట్టించిందని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇలా ఒక్కరొక్కరు బయటపడతా ఉన్నారు. ఇటు గల్ఫ్ కంట్రీస్లో కొంతమంది బయటపడతా ఉన్నారు. ఇప్పుడు అమెరికాలోనే ఈ మహిళ బయటపడింది. సో అంటే ఒక పక్క శాంతి చర్చలు విఫలమయ్యాయి. తర్వాత శాంతి చర్చకు రావాలంటూ కూడా పిలుపులు వచ్చినా కానీ ఇరాన్ సహకరించట్లేదు. ఎందుకంటే ఇరాన్లో 2 రకాలుగా చీలిపోయారు. ఐఆర్జేసీ ఒక వర్గం, మోజ్దాబా కమేని ఒక వర్గం, అలాగే వాళ్ళ లీడర్స్. సో ఐఆర్జేసీ ఏంటంటే అటాక్ చేద్దాం, ఈ హర్మోజ్ని క్లోజ్ చేస్తే ఉంచుదాం, వాళ్ళు అటాక్ చేస్తే మనం తిరిగి అటాక్ చేద్దామని ఐఆర్జేసీ ప్రయత్నిస్తుంది. ఇక మోజ్దాబా కమేని వీళ్ళ లీడర్స్, ఈ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అబ్బాస్ అరాక్చి ఫారెన్ మినిస్టర్, ఇంకా చాలామంది లీడర్స్ ఉన్నారు. వీళ్ళేంటంటే ఇప్పటికే చాలా కష్టపోయాం, సుమారు ఇరాన్ మళ్ళీ దీని నుంచి పూర్తిగా బయటికి, అంటే యుద్ధం ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో ఇవన్నీ కూడా పూర్తిగా కోలుకుని మళ్ళీ ఇరాన్ బాగుపడాలంటే 13 సంవత్సరాలు పడుతుంది టైం అంటూ కూడా వాళ్ళు రీసెంట్గా తెలియజేశారు. తర్వాత యుద్ధాన్ని ఆపాలి, పూర్తిగా ఆగి శాంతి చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవాలంటూ కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ
హైర్ చేసి దానికి ఒప్పుకోవట్లేదు. సో ఇలా ఇటువంటి టైంలోనే ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు ఇరాన్కి హెల్ప్ చేసేందుకు. సో దీంతో ఒక విషయం అయితే క్లారిటీగా అర్థమైంది, యుద్ధం అయితే ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇది నేను చెప్తున్న విషయం కాదు, అంతర్జాతీయ విశ్లేషకులే చెప్తున్నారు. యుద్ధం ఇంకా చాలా తీవ్ర స్థాయిలో జరుగుతుంది, చాలా ప్రాణ నష్టం, చాలా మంది సివిలియన్స్ కూడా చనిపోతారు, చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. పూర్తిగా ఎంతో దశాబ్దాల నుంచి కూడా డెవలప్ చేసుకున్న ఆ కంట్రీస్ అన్ని కూడా ఒక ఎడారిలా మారిపోయే పరిస్థితి కనిపించబోతుంది అంటూ కూడా చెప్తాం. సో చూద్దాం. ఈమెనైతే అరెస్ట్ చేశారు, ఖచ్చితంగా ఈమెను ఉరిశిక్ష తీసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 2013లో అమెరికాకి ఒక బిజినెస్ మ్యాన్గా అక్కడికి వచ్చారు. 2016లో గ్రీన్ కార్డ్ తీసుకుని అక్కడ పూర్తిగా సిటిజన్గా మారిపోయారు అక్కడ అమెరికాకి. తర్వాత రీసెంట్గా ఈ షామి మాఫీ ఏం చేశారంటే ఇరాన్కి డ్రోన్స్ సంబంధించిన ఫ్యూజెస్ డ్రోన్స్ని సప్లై చేయడానికి సుమారుగా $70 మిలియన్ ఈమె వాళ్ళతో డీలింగ్ కుదుర్చుకున్నారనే విషయాన్ని ఇరాన్ అమెరికాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఆ విషయాన్ని బయటపెట్టింది. సో దీంతో ఈమెను ఖచ్చితంగా ఉరి తీసే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. సో గైస్, మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు ఇలాంటి విషయాల్లో? ఎందుకంటే యుద్ధం ఆగేటట్టయితే మాత్రం కనిపించట్లేదు. ఇరాన్కి ఏదో రకంగా హెల్ప్ చేయడానికి కొన్ని గ్రూప్స్ ఇలా కొంతమంది పాల్పడుతున్నారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది.